ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటో బ్లాగ్స్ అనమాట. 100 ఛాలెంజెస్ తెలుసు కదా బ్రో. ఈ 2026లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక పాట అయినా మన తెలంగాణ స్టేట్స్ నేర్చుకున్నాము, శ్లోకాలు కొన్ని ఇక నేర్చుకోవాలి. మొత్తానికి 2026లో జనవరి 1 నుంచి పెట్టుకున్నాం, మధ్యలో గ్యాప్ ఇచ్చినాం. మన సైకిల్కే ఎక్కువ సైకిల్ దొక్కనికనే రోజులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. ఈ ఛాలెంజ్లో 20 దాకా చేసి ఆపేసిన. ఇంట్రెస్ట్ దిక్కు జాబ్ ఇవన్నీ చేయాలి కదా. అయితే మొన్న 5 ఛాలెంజెస్ వరకు చేసినాం బ్రో. అంటే ఒకటొకటి చేసిన, ఇప్పుడు అన్ని ఒకటేసారి చెప్దాం అనమాట. ఛాలెంజ్ 1 5 ఛాలెంజెస్ ఇప్పుడు ఒక్క వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఈ ఫ్లోలో డ్రైవింగ్లో మన మోటో బ్లాగ్ చేసేటప్పుడే మన మిస్టేక్స్ చెప్తే మీరే కామెంట్ చేయండి. మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనమాట, 33 జిల్లాలు. 33 జిల్లాలు ఫస్ట్ ఆల్ఫాబెట్ ప్రకారం నేర్చుకోమం అనమాట. మనమైతే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జన్గాం, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, ములుగు, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, ములుగు, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. ఇది మన సెకండ్ ఛాలెంజ్ అనమాట. ఇవన్నీ నేను ఏదో ఓవర్ నైట్ నేర్చుకోలేను బ్రో. 6 నెలలు రోజు బుక్లో రాసుకొని చదవడం వల్ల జర ఇంత ప్రాక్టీస్ అయింది అనమాట. డైలీ చదువుతాయి ఇవన్నీ. రాసుకున్న కాడికి అయితే మన 100 ఛాలెంజ్లో 20 అయితే కొన్ని జర నేర్చుకోలేకపోయినా కొన్ని అయితే నేర్చుకున్నాం. మన థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి మన సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ అనమాట. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుమున్న సుతున కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్సాగరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృత్తుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులం నాతో చెప్పిసివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశాగు ఊర్వశి పుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాందైన పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. ఇది మన థర్డ్ ఛాలెంజ్ అనమాట. మన ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ యమ దొంగ సినిమాలో. యమ ఏమంటివి మానవ జాతి నీచం. మొన్న ఇట్లనే 2 డైలాగులు ఒకటే, ఈ డైలాగే చెప్పిన మొన్న ఛాలెంజ్లో ఫస్ట్ చేసిన కదా. నేను అదే అనుకున్నా, ఏందబ్బా 2 ఒకటేలాగా ఎడిటింగ్ చేసినప్పుడు చూసిన, ఏం చేస్తాం అట్లనే అప్లోడ్ చేసిన. ఛాలెంజ్ 4 వచ్చేసి యమదొంగ సినిమాల డైలాగు. యమ ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి మానవ జాతి. ఏంది బ్రో అంత నల్లగా వస్తున్నది. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేస్తారు. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనుగన్నిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణి మేరత్న కస్తాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్?
ఇది మన 4th ఛాలెంజ్ అనమాట. 5th ఛాలెంజ్ వచ్చేసి మన కంట్రీలో ఉన్న స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనమాట. 5th ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, అస్సాం దిస్పూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గుజరాత్ గాంధీనగర్, గోవా పనాజీ, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, హర్యానా చండీగఢ్, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మహారాష్ట్ర ముంబై, మధ్యప్రదేశ్ భోపాల్, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిలాంగ్, మిజోరం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిశా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, తెలంగాణ హైదరాబాద్, తమిళనాడు చెన్నై, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, తర్వాత వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఇవి 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. మన యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి అనమాట. అవి ఒక 8 ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పోర్ట్ బ్లెయిర్, చండీగఢ్, దమన్ అండ్ దీవు, దమన్, ఢిల్లీ, న్యూఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ, లదాఖ్ లే, లక్షద్వీప్, కర్చీ, పుదుచ్చేరి, పాండిచ్చేరి. ఇది అనమాట మొత్తం 8 యూనియన్ టెరిటరీస్, 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనమాట. ఇది మన 1 to 5 ఛాలెంజెస్ బ్రో. నెక్స్ట్ అన్ని సపరేట్ చేద్దాం, మళ్ళీ అన్ని కలిపి ఒకసారి చేద్దాం. అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.